చేస్తున్నానండి. ఈ విధంగా ఫిష్ మొత్తం తీసుకున్నానండి. హోల్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఈ హోల్ ఫిష్ ఫ్రై చేయడానికి మనము ఈ విధంగా ఫిష్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే మనం దీనికి మసాలా పట్టిస్తాం కదా, ఆ మసాలా వచ్చి ఈ ఫిష్కి బాగా పడుతుంది. అందువల్ల ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్కి మనము మసాలా కలుపుకోవాలండి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఈ ఫిష్ ఫ్రై కోసము మసాలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, దానికోసం మనం ఈ విధంగా వెడల్పుగా ఉండే ఏదైనా ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అండి. ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఫస్ట్. అలాగే దాంట్లోనే ఇది రైస్ ఫ్లోరు, ఇది ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఇది రెడ్ చిల్లీ అండి, ఇది 1.5 స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ తక్కువే అవుతుంది, 1.5 యాడ్ చేసుకుందాం ఇది కూడా. అలాగే దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పెద్ద టేబుల్ స్పూన్తో 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీరీ చిల్లీ యాడ్ చేస్తున్నాను. ఇది కారం ఏమి ఉండదు, జస్ట్ ఫిష్ కలర్గా అనిపించడానికి. అలాగే ఇందులోనే కొంచెం లెమన్ పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ బద్ద లెమన్ తీసుకొని దాని జ్యూస్ ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఈ యొక్క మిశ్రమంలో కలవాలండి. చేతితో మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇది మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ చేతిలో కొంచెం నీళ్ళు తీసుకొని ఇది మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తిక్కగా కలపాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనము ఒక్కొక్క చేపకి ఈ మసాలాని పట్టించాలండి. ఇప్పుడు ఈ మసాలా కొంచెం తీసుకొని ఒక్కొక్క చేపకి ఈ మసాలా పట్టించాలండి. అటు సైడ్ ఇటు సైడ్ చేపకు మొత్తానికి ఈ మసాలా అప్లై చేయాలి. ఈ గ్యాపుల్లో కూడా ఈ మసాలా జాగ్రత్తగా ముళ్ళులు తగలకుండా జాగ్రత్తగా పూసేసుకోవాలండి, అటు సైడ్ ఇటు సైడు. అలాగే ఇక్కడ ఈ గ్యాప్లో కూడా మసాలా మొత్తం లోపలికి పట్టించాలి. అంతే అండి. ఈ విధంగా మిగతా ఫిషెస్ అన్నిటికీ మసాలా పూసుకోవాలి. చేసి మరలా చూపిస్తానండి. అంతే అండి. ఈ విధంగా ఫిష్కు మొత్తానికి మసాలా పట్టించి ఈ ఫిష్ ఒక 1/2 అవర్ ఊరబెట్టేసేయాలండి. మ్యారినేట్ చేసి పెట్టాలి ఒక 1/2 అవర్. 1/2 అవర్ తర్వాత ఎలా ఫ్రై చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చేప నేను మ్యారినేట్ చేసి పెట్టేసి 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చేపని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ చేపను ఫ్రై చేయడానికి నేను ఈ విధంగా ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క చేప ఈ పెనం పైన వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొక సైడు తిప్పేసుకోవాలి.
ఈ పక్క కూడా అలాగే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి, 4 నుంచి 5 నిమిషాల వరకు. ఇలా చేపని ప్రెస్ చేస్తూ ఉంటే లోపల కూడా ఆయిల్ ఫిల్ చేసుకొని చేప బాగా ఫ్రై అవుతుందండి. అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని చేపను మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా అలాగే ఉంది, కొంచెమే పీల్చుకుంది. చేప మాత్రం మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇది పెద్ద చేప కాబట్టి హోల్ ఫిష్ ఇలాగే మనం ఫ్రై చేసాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలాగే మిగతా ఫిషెస్ కూడా నేను మొత్తం ఫ్రై చేసి చూపిస్తానండి. అలాగే ఇంకొక ఫిష్ వేసానండి, ఈ ఫిష్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కనీసం 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఫ్రై చేయాలండి, అప్పుడే లోపల ఉడుకుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టేసుకోండి. మొత్తం ఫ్రై చేసి మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదండి ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. ఈ ఫిష్ ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. మసాలా ఇలా మనం అప్లై చేసినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.